వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కర్మ సైకిల్లో చిక్కుకుపోయారు. అతన్ని కాపాడే ప్రయత్నం మీరు చేయొద్దు అని చెప్తున్నారు ఏంజల్స్. ఎవరతను, ఏం చేశాడు, అతని కర్మ సైకిల్ ఏంటి, ఏ విధంగా బాధపడుతున్నాడు, అండ్ మిమ్మల్ని ఎందుకు అతని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ వీడియోస్ చేస్తానండి. ఓకేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ విషయంలో, కర్మ విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నారు. ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. ఏంజల్స్, హైయర్ సెల్ఫ్, గాడ్స్ ప్లీజ్ చెప్పండి, ఎవరా పర్సన్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వద్దన్నారు. వాళ్ళు అనుకుంది జరగలేదు, మిమ్మల్ని ఫాలో అప్ చేసి మీ దగ్గర నుంచి నిజాలు బయటకు వచ్చేస్తాయి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలిసిపోయింది. అండ్ ఇంకా మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. వాళ్ళ గురించి బయటికి రాకూడదని చెప్పి వాళ్ళు ఇంకొక పర్సన్తో కొలాబరేట్ అయ్యారంట. టాక్సిక్ పార్ట్నర్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఒకటనండి మూడో పర్సన్తో కొలాబరేట్ అయ్యి మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలి అని అనుకుంటున్నారు. ఇది ఏంటంటే రిపీటెడ్గా అదే పని రిపీటెడ్గా చేస్తున్నారండి. పాస్ట్ పర్సన్స్ మిమ్మల్ని చూడలేకపోతున్నారు, మీ ఎదుగుదలని చూడలేకపోతున్నారు. అండ్ రిపీటెడ్గా ఎందుకు చేస్తున్నారంటే అది వాళ్ళ కర్మ. ఇప్పుడు వాళ్ళు 24 గంటలు కూడా మీ గురించే, మీరు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎలా బాగుపడిపోతున్నారు అని చూసుకుంటూ ఉండడమే వాళ్ళ కర్మ. వాళ్ళు మీ పనిని చెడగొట్టలేరు, ఏ రకంగా కూడా వాళ్ళు మీ పనిని చెడగొట్టలేరు అండ్ మిమ్మల్ని తప్పించలేరు. ఇది కన్ఫర్మ్ అండి. మిమ్మల్ని వాళ్ళు ఏ రకంగా కూడా తప్పించలేరు, ఏ రకంగా కూడా మిమ్మల్ని పడగొట్టలేరు, కింద పడగొట్టలేరు. వాళ్ళు ఏంటి అంటే ఈ జన్మలో, గత జన్మలో మిమ్మల్ని ఏడిపించినందుకు ఈ జన్మలో వాళ్ళు మిమ్మల్ని సేమ్ అదే సైకిల్ రిపీట్ అవ్వకుండా రిపీటెడ్గా మిమ్మల్ని బాధ పెడుతున్నారు. బట్ మీరు బాధపడే స్టేజ్లో లేరు, తెలుసుకున్నారు. మీరు ఆ సైకిల్ నుంచి బయటపడిపోయారు. ఇప్పుడు మీరు ఏంటి అంటే తిరిగి వాళ్ళని, పాస్ట్ ఎక్స్ సపరేషన్లో ఉన్న వాళ్ళైతే తిరిగి వాళ్ళని మీ లైఫ్లోకి, తిరిగి రిలేషన్లోకి అలో చేస్తే వాళ్ళ కర్మ షేర్ అవుతుంది. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళతో మీరు ఇబ్బందులు పడాలి. ఎందుకంటే వాళ్ళు ఎకనామికల్గా ఆల్రెడీ అయిపోయింది వాళ్ళ పని. అండ్ వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో కూడా వాళ్ళు బాగా కూరుకుపోయారు. కర్మలు అనేవి 1, 2 కాదు, రిపీటెడ్గా చాలా చాలా చేశారు. ఈ పర్సన్ ఏంటి అంటే మీ లైఫ్లోకి తిరిగి వచ్చి తను ఏదో హెల్ప్ చేస్తున్నానని చెప్పి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తున్నారంట. మ్యారేజ్ విషయంలో తిరిగి, అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి తిరిగి మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ దగ్గర ఉన్న మనీ, ఫేమ్ అంతా వాళ్ళదే అన్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసి, అండ్ వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళ నుంచి ఏదైనా, ఇప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళ వల్ల అని తెలిసిపోతుంది కదా. సో వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు మంచి వాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఇంకా ఏమంటారు, దాని నుంచి బయటకు వచ్చేసి నటించేసి వెన్నుపోటు వేయడం అన్నమాట. ఈ విధంగా వాళ్ళు మంచోళ్ళు అయిపోయారు, మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా ఫ్యూచర్లో వాళ్ళ మీదకి రాదు అని చెప్పి ఇప్పటి నుంచి నటించడం మొదలు పెట్టేశారు. మొత్తం ఫుల్గా యాక్టింగ్ చేసేస్తున్నారు, జీవించేస్తున్నారు అందులో. ఇంకా వాళ్ళ తప్పేం లేదని తిరిగి అదే మ్యానిపులేషన్ టెక్నిక్ మీ దగ్గరికి మీ మీద వాడి తిరిగి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి మీరు చేస్తున్న పనైనా అడ్డంకులు కలిగించారు. మీరు ముందుకెళ్లకుండా మిమ్మల్ని వాడుకొని వాళ్ళు ముందుకెళ్ళాలి, తర్వాత వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చాక మిమ్మల్ని తొక్కేయాలి పర్మనెంట్గా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఈసారి మాత్రం ఈ ప్రయత్నం మాత్రం మిస్ అవ్వకూడదు అని చెప్పి మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మ్యాచెస్లో ఫిక్స్ చేయమని, పార్ట్నర్షిప్లో రిఫరల్ ఇమ్మని, లేదా మీరు చేస్తున్న పని దగ్గర రికమెండేషన్ ఇమ్మని, ఈ విధంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద యాక్టివిటీ అండి ఏదైతే ఉందో అది వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇందులోంచి మెసేజ్ అనేది ఉంది అని ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ దట్ టు మీకు రావాల్సిన గుడ్ న్యూస్ రాకుండా చేయాలి అని వర్క్ ఆన్ చేస్తున్నారంట. ఎస్, ఎలాగైనా సరే మీ పేరుని చెడగొట్టాలి అని చెప్పి వర్క్ ఆన్ చేస్తున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? వాళ్ళకి దారి లేదండి, బోర్ల పడ్డారు, క్లియర్గా బోర్ల పడ్డారు మీ విషయంలో. ఇంకా చెప్పండి ఏంజిల్. ఈ పర్సన్ పాస్ట్ పర్సన్ ఒకరేనా? మీ లైఫ్లో ఏదైతే వర్క్ చేస్తున్నారో అది వాళ్ళు క్రియేట్ చేయలేకపోతున్నారండి. అలోన్నెస్,
ఒంటరితనాన్ని మీ లైఫ్‌లో క్రియేట్ చేయలేకపోతున్నారు. అండ్ అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. రిపీటెడ్‌గా మిస్ అయింది అనుకుంటున్నారు కానీ మిస్ అవ్వలేదు. మిస్ చేశారు. మన డివైన్, మన ఏంజెల్స్ వాళ్ళనుకున్న పని జరగకుండా కట్ చేశారు. అండ్ అది ఇంకెప్పటికీ జరగదు. డివైన్ ఒకసారి అలో చేయలేదు అంటే అది డివైన్‌కి ఇష్టం లేదని అర్థం. సో, దాన్ని ఎప్పటికి కూడా అలో చేయరు. వాళ్ళ జీవిత కాలంలో మిమ్మల్ని ఈ ఫ్యామిలీ, ఈ రిలేషన్, ఈ పార్ట్నర్‌షిప్, ఈ జాబ్ విషయంలో స్టక్ అయ్యేలా చేయలేరు. ఇది కన్ఫర్మ్ అని ఏంజెల్స్ చెప్తున్నారండి. యెస్, మీరు డివైన్‌లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. మిమ్మల్ని డివైన్ వాచ్ చేస్తుంది. అండ్ డివైన్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు అని. ఆ యొక్క లైట్‌లో మీరంత బ్రైట్‌గా ఉంటే వాళ్ళు చూడలేక ఏంటంటే ఇలా ఉన్న వాళ్ళని ఇలా చేయాలని అనుకుంటున్నారంట. అది వాళ్ళ తరం కాదు. వాళ్ళు మీ లైఫ్‌లో ఏదో మేనిఫెస్టో చేయాలనుకుంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళనుకుంది కోల్పోతారు. కాన్షియస్‌గా ఉండండి. ఏంటంటే ఆహ్, మీ కాన్షియస్‌నెస్‌గా ఉండడం వల్ల ఏంటంటే మీ ఆర్డినరీ, కాన్షియస్‌గా ఉండండి అనే చెప్తున్నారు. ఎందుకంటే మీ ఆర్డినరీ ఏదైతే ఉందో, మీ లైఫ్ ఏదైతే లీడ్ చేస్తున్నారో దాంట్లో నిజాలు బయటకి రాకూడదు. అండ్ మీరింత సింపుల్‌గా ఉంటారు, మీరింత యాక్టివ్‌గా ఉంటారు, మీరింత ఇన్నోసెంట్, మీరింత మంచి వాళ్ళు, మీరింత మందికి హెల్ప్ చేయాలనే కోరుకుంటారు తప్ప ఎవ్వరికీ చెడు చేయాలని కోరుకోరు అన్న నిజాన్ని ఎవరికీ తెలియనివ్వకూడదు అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు చేసేదేదో చుట్టుపక్కల వాళ్ళ పనులు చెడగొట్టడం, మీ గురించి బ్యాడ్‌గా చెప్పడం, మీ గురించి రూమర్స్ చేయడం, మీ చుట్టూ ఒక కవరింగ్ ఏదైతే చేశారో, మీ చుట్టూ ఎవరైతే మిమ్మల్ని ఏమంటారు, ఒక ఐసోలేషన్ ఉంచేసి మీరేంటి, ఎలాంటి వాళ్ళని వాళ్ళకి తెలుసు. తెలిసి అది వేరే వాళ్ళకి తెలియకూడదు. తెలిస్తే మీకు మర్యాద పెరిగిపోతుంది, సమాజంలో గౌరవం పెరిగిపోతుంది. అండ్ మిమ్మల్ని లోకం చూసే దృష్టి మారిపోతుంది అని చెప్పి, వాళ్ళ కథల్లోనే ఉంచడానికి ట్రై చేస్తున్నారు మిమ్మల్ని ఎంతసేపు. వాళ్ళనుకున్నదే నిజము, వాళ్ళేదో తప్పు చేశారు, మీరు తెలియనిది ఇంకో లైఫ్ ఏదో ఉంది అన్నట్టుగా జనాలలో వాళ్ళు క్రియేట్ చేస్తున్న సీన్‌లు, మాటలు వల్ల ఏంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడమే కాకుండా లోకం దృష్టిలో మిమ్మల్ని చెడ్డవాళ్ళు చేయడానికి వాళ్ళిదంతా చేస్తున్నారండి. వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరండి. వాళ్ళేంటి అంటే, వాళ్ళు మిమ్మల్ని హీల్ అవ్వకుండా తిరిగి వాళ్ళ సైకిల్‌లో బంధించడానికి చూస్తున్నారంట. అంటే వాళ్ళ నెగెటివ్ గురించి ఆలోచించడం, వాళ్ళేం చేస్తున్నారు, కర్మ సైకిల్ అనేది ఎలా ఉందంటే, వాళ్ళు కావాలని రిపీటెడ్‌గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు కదా! ఇబ్బంది పెట్టడానికి చూసిన వాళ్ళు మీకు తెలుసు కాబట్టి ఏంజెల్ గైడెన్స్ ద్వారానో, మెసేజ్ ద్వారానో, వీడియో ద్వారానో ఏదో రకంగా ఆహ్, మీరేంటి అంటే తెలుసుకొని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు, ఇలాంటి థాట్స్‌తో ఉన్నారు. ఓకే. వాళ్ళ ఫోన్ గాని, మెసేజ్ గాని లేదా డైరెక్ట్‌గా వచ్చి వాళ్ళ యాక్షన్‌లో చూపిస్తున్నప్పుడు మీరు దానికి అనుగుణంగా మీరు వాళ్ళ ప్రాబ్లమ్‌లో ఇరుక్కోకుండా మీరు సాల్వ్ అయిపోయి బయటకొచ్చేస్తున్నారు. మీ అవేర్‌నెస్‌తో మీరు బయటకొచ్చేస్తున్నారు. అది వాళ్ళకి నచ్చట్లేదు. ఏంటి అంటే వాళ్ళ కార్మిక్ సైకిల్‌లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే వాళ్ళు చేసిన ప్లాన్‌లో, వాళ్ళ స్క్రిప్ట్‌లో మీరు భాగం అవ్వాలి. వాళ్ళేదైతే వచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకుంటున్నారో, అదే విధంగా వాళ్ళొచ్చి ఒక మాట అనగానే మీరు బాధపడిపోవాలి. అంటే వాళ్ళేసిన ప్లాన్‌లో మీరు ఇరుక్కోవాలి అని వాళ్ళ ప్లాన్. వచ్చి మిమ్మల్ని ఏదోటి అనడం, వచ్చి మిమ్మల్ని తిట్టడం, ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే, మీరు వాళ్ళకి రియాక్ట్ అవ్వడం, అప్పుడు మీ ఎనర్జీ లెవెల్ ఏమవుతుంది? లో అయిపోతుంది. మీరు పాజిటివ్‌గా మీ పని చేసుకుంటున్న వాళ్ళు అలాంటి చెత్త వాళ్ళ గురించి చూడడమో, మాట్లాడడమో, ఆలోచించడమో చేయడం వల్ల అక్కడ మీ ఎనర్జీ ఏమైంది? ఎళ్ళాల్సిన పాత్లో వెళ్ళాల్సిన ఎనర్జీ పక్కకి డైవర్ట్ అయింది కదా! అదే వాళ్ళు చేయాలనుకుంటుంది. దానివల్ల వాళ్ళకి ఒరిగిందేమనే ఏది లేదు. ఏదో 2 కొంచెం సేపు ఏదో ఆనందం తప్ప దానివల్ల మీ పని ఆగదు. అండ్ ఏంజెల్ మీకేం చెప్తున్నారంటే అది కూడా మీకు అవసరం లేదు. ఆ 5 నిమిషాలు కూడా వాళ్ళని పట్టించుకుని ఒక 5 నిమిషాలు కూడా మీ పని మీరు చేసుకోండి. ఎందుకంటే దానివల్ల వాళ్ళేమి సాధించలేరు. ఒక ప్రొజెక్షన్స్ వేయడానికి చూస్తున్నారంట. వాళ్ళది ఏ తప్పు లేదు. మీరే ఏదో తప్పు చేస్తున్నారు అన్నట్టుగా. వాళ్ళు చేయాల్సింది సైలెంట్‌గా చేసి మిమ్మల్ని చేత అనిపించడానికి చూస్తున్నారు. మీరేదో అనేసారా, ఏదో జరిగిపోతుందని తిరిగి మళ్ళీ అదే దాంట్లోకి ఒక లో వైబ్రేషన్ చాలు ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకోవడానికి. ఒక టైం చాలు. ఏంటంటారు మనం లోగా ఫీల్ అయినప్పుడు అంటే బాగా దేని గురించైనా డిప్రెషన్‌లోకెళ్తున్నప్పుడు లేదా దేని గురించైనా రిపీటెడ్‌గా ఆలోచిస్తున్నప్పుడు మన థాట్స్ అనేయి, యాక్షన్స్ అనేయి మనం నార్మల్‌గా ఉన్న దాన్నంత క్లారిటీగా తీసుకోలేం కదా! అలాంటి సిట్యుయేషన్స్‌లో మనల్ని ఎమోషనల్‌గా చేసి ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళని
డివైన్ ఖచ్చితంగా వదలదండి. అండ్ ఇది వాళ్ళ కర్మ సైకిల్. ఏంటి అంటే వాళ్ళకున్న దాన్ని వాళ్ళు ఆస్వాదించలేకపోవటం. వాళ్ళకేదైతే ఉందో దానిని వాళ్ళు గుర్తించడం మానేసి, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోవడం మానేసి, 24 గంటలు మీరేం జేస్తున్నారని సీసీల ద్వారానో, చుట్టుపక్కల వాళ్ళ ద్వారానో, ఫోను ద్వారానో మీ మీదే శ్రద్ధ పెట్టి, వాళ్ళ ఎనర్జీనంతా మీ మీద పెట్టి, ఏదో ముష్టికి రూ. 10కి, రూ. 10కి కక్కుర్తి పడి, వాళ్ళ జీవితాన్నంతటిని మీకు బానిసత్వం చేసేస్తున్నారు. ఇది వాళ్ళ కర్మ. ఆ కర్మని ఆళ్ళు అనుభవించనివ్వండి. ఓకేనా? దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. వాళ్ళు మిమ్మల్ని చూసి మీ దాకా వచ్చి వాళ్ళ కర్మలు అనుభవించడమే కాకుండా, మిమ్మల్ని ఆ కర్మలోకి లాగుదామని చూస్తున్నారంట. అర్థమైందా? వాళ్ళు ఆల్రెడీ ఎంత ఇదిలో ఉన్నారో లోకానికి తెలుసు. చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. సో, దానిలోకి మీ జీవితాన్ని లాగడానికి చూస్తున్నారు అంటే గొడవ పెట్టుకొని, అలాంటి వాళ్ళ దాంట్లో మిమ్మల్ని లో వైబ్రేషన్‌లో పెట్టడానికి చూస్తున్నారు. లేదా వాళ్ళు మీ పరువు తీయడానికి ఏదో ఒకటి. మీ గురించి వాళ్ళు గొప్ప అని చెప్పుకోవడానికి ఒక కారణాన్ని వెతుక్కుంటున్నారు. వాళ్ళకింకా ఏం తోచట్లేదు. మీరు ఇదే అది వాళ్ళు. ఇందులో నాదే నిజముంది. నా వైపే న్యాయం ఉంది. చేయాల్సిన పనులన్నీ చేసేసి లోకం దృష్టిలో వాళ్ళు నిజాయితీ పరులని నిరూపించుకోవడం కోసం మీ పనులకు అడ్డంగా రావటం, కావాలని మీ మీద నిందలేయటం, కావాలని ఘోస్టింగ్ అంటారే ఘోస్టింగులు చేయటం, ఇలాంటియన్నీ చేస్తున్నారండి. ఓకేనా? ఇది మీకు తెలియాలి. అండ్ ఇది మీకు తెలియకూడదు అని చెప్పి వాళ్ళనుకుంటున్నారు. బట్ తెలిసిపోయింది కదా! నిజం ఎన్ని రోజులలో ఆగదండి. ఏదో ఒక రోజు ఏదో రకంగా తెలిసిపోతుంది. అండ్ మీరు మీ డ్రీమ్స్ వైపు వెళ్తున్నారు. మీ లైఫ్ పాత్ ఏంటో తెలుసుకుంటున్నారు. మీకు మీ లైఫ్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది. ఇలా వదిలేస్తే మీ డ్రీమ్స్ మీరు అచీవ్ చేసేస్తారు. డ్రీమ్ హౌస్ కావచ్చు, డ్రీమ్ జాబ్ కావచ్చు కొట్టేస్తారు. సో, మిమ్మల్ని ఇలా వదలకూడదు. మిమ్మల్ని గతంలోనే ఉంచేయాలి అని ఆలోచించి ఈ వ్యక్తి చేస్తున్న కుట్రలండి ఇది. ఓకేనా? మ్యానిప్యులేషన్, ఏకదమ్ మ్యానిప్యులేషన్ అంతే. ఆళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరండి. ఓకేనా? ఏ రకంగా కూడా మీ 5 నిమిషాలు, 10 నిమిషాలు కూడా ఇలాంటి మనుషులు మీతో వచ్చి ఆర్గ్యూ చేయడానికి ప్రయత్నించినా, కావాలని మీరు చేస్తున్నప్పుడు బయట ఏమంటారు? ఆహ్, కావాలని డిస్టర్బ్ చేయడానికి ఎక్కువగా వాళ్ళు ఓవర్‌గా రియాక్ట్ అయిపోయి, ఓవర్‌గా యాక్షన్‌లు చేసినా, ఓవర్‌గా సౌండ్‌లు చేసినా మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే అక్కడేమీ లేదండి మ్యాటర్. ఓకేనా? ఆళ్ళేంటో లోకానికి తెలుసు. మీరేంటో నిరూపించుకునే టైం ఇది. సో, మీ టైం మీకే కేటాయించుకోండి. వాళ్ళని పట్టించుకోవద్దు. వాళ్ళ కర్మ సైకిల్‌లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. వాళ్ళ కర్మకు వాళ్ళనే పోనివ్వండి. అండ్ ఖచ్చితంగా మీ విషయంలో డివైన్ ఇదే జస్టిస్. వాళ్ళకి అదే జడ్జ్‌మెంట్. మిమ్మల్ని అలా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేరు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.